వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని రిషి మెమోరియల్ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా పాఠశాలలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించిన పలకలను చిన్నారులకు అందజేసి వారి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఐతా పరంజ్యోతి, సండ్రుగు శ్రీకాంత్ చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించారు. పండుగ రోజున పాఠశాల యాజమాన్యం ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని, విద్యార్థులంతా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ విశిష్ట దినాన అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లల్లో గ్రహణ శక్తి, మేధాశక్తి వృద్ధి చెందుతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వర్గల్ సరస్వతి ఆలయం నుంచి తెప్పించిన పలకలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశామని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని చైర్పర్సన్ సుష్మా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్గం సిద్ధిరాములు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజకీయ నాయకులు చాలా కూడా చెప్తుంటారు, మన దేశానికి మనం ఫ్రీ ఇచ్చేది ఓన్లీ ఎడ్యుకేషన్, విద్య వైద్యం ఇస్తే చాలంటారు. ఖచ్చితంగా విద్య అందిస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో 5 to 10 years లోపల ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే స్థాయి ఖచ్చితంగా నేను రావాలి, వస్తాను కూడా. ఆ రోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను, దాంతోపాటు ఉచిత వైద్యం కూడా అందించాలన్న ఆలోచన మనసులో ఉంది, సంకల్పం. ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా 5 నుంచి 10 సంవత్సరాల లోపలనే, వీలైతే నెక్స్ట్ ఇయరే ప్రారంభించాలి. మీ అన్నల యొక్క ఆశీస్సులు నాకుంటే చేగుంటలో ఉచిత వైద్యం చిన్నారులకు చిల్డ్రన్స్ హాస్పిటల్ పెట్టాలని కోరిక ఖచ్చితంగా పెడతాను, మనం అందిస్తాం. అది ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదినం, పర్వదినం. ఈరోజు పురస్కరించుకొని ఆ అమ్మవారి పుట్టిన సందర్భంగా, సరస్వతి మాత ఈరోజు పుట్టిన సందర్భంగా వసంత పంచమి జరుపుకుంటాము. ఈరోజు శుక్రవారం కావడం కూడా చాలా మన శుభదినం. ఈరోజు ఎవరైతే అక్షరాభ్యాసం చేస్తారో వారు చాలా మంచి విద్యలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తూ, వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి అనుకున్న లక్ష్యాలు చేరుకొని వాళ్ళు చదువుకున్న స్కూల్కు, వాళ్ళ ఇంటికి, వాళ్ళ గ్రామానికి, వాళ్ళ దేశానికి వాళ్ళ వల్ల ఒక మంచి సందేశం ఉండాలని ఆకాంక్షిస్తూ, అదేగా ఇంతకుముందు చెప్పారు, చదువుకునే ముఖ్యం కాదు, సంస్కారంతో కూడిన చదువు ఉండాలని. ఆ సంస్కారంతో కూడిన చదువును మన రిషి మెమోరియల్ స్కూల్ వాళ్ళు తప్పకుండా అందిస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నారు. ఈ రోజు అక్షరాభ్యాసం జరిగింది, చాలా సంతోషము. ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని చెప్పింది. వారికి పాదాభి వందనం. ఎందుకంటే తల్లిదండ్రులు డిసిప్లిన్గా ఉంటేనే, డిసిప్లిన్ అంటే ఎప్పటిదంటే ఒక దేవుని తీసుకోవడానికి ఒక సీట వేస్తాం. తల్లిదండ్రుల డిసిప్లిన్ తీసేలాంటి వారి పిల్లలకు ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. ఆ డిసిప్లిన్ తోటే చదువు వస్తుంది. కనుక తల్లిదండ్రులు కూడా డిసిప్లిన్గా ఉండాలి. పిల్లలకు కూడా డిసిప్లిన్ అనేది నేర్పి ఆ తర్వాత వాళ్ళకి చదువు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందరికీ మంచి చదువు చేయాలని, భవిష్యత్తులో అందరూ ఈ దేశానికి పనికి రావాలని, మంచిగా చదువు నేర్చుకొని దేశానికి మంచి ఉన్నది కోరుకుంటున్నాను. ఆ సరస్వతి అమ్మవారి ఆశీస్సులు, కొత్తగా అక్షరాభ్యాసం చేసుకున్న ఆ చిన్నారులపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా నా ముందున్న విద్యార్థులు ఉన్నత విద్యావంతులై వాళ్ళ ఆశయాలు ఎప్పుడు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా సత్యం సాగర్ గారి సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ
దిగిడు